ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మొబైల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేసే కంపెనీల గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ కంపెనీలు అనేవి ఎన్ని రోజులు మనల్ని ఎలా మోసం చేసాయి, దాంతోపాటే రానున్న రోజులలో మనకు వాట్సాప్, జూమ్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, అవి ఫ్రీ కావు అని అంటున్నారు. దానికి కూడా ఛార్జ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు కదా. సో ఎంతవరకు నిజం అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. యాక్చువల్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా మొబైల్ రీఛార్జ్ చేయడానికి ఏదైనా యాప్ ఓపెన్ చేసినా, పేటీఎం ఓపెన్ చేసినా అక్కడ మనకు కనిపించేది ఏంటి అంటే, అక్కడ వ్యాలిడిటీ అనేది మీకు 28 డేస్ ఇట్లా కనిపిస్తుంటుంది. అంటే ఒక మంత్లో మనకు 30 డేస్ 31 డేస్ ఉన్నా సరే మనకు 28 డేస్ వరకు మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలి అంటే 28 + 28 56. దాని తర్వాత మనకు కావాల్సిన ప్లాన్స్ అనేవి ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే మనం ఈ టెలికాం కంపెనీకి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్ చూసుకున్నట్టయితే 1 మంత్ ప్లాన్ అయితే వీళ్ళు ప్రాపర్గా ప్రొవైడ్ చేయరు. సో ఇలా వీళ్ళు తక్కువ డేస్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి లాభం ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి మంత్లో నుంచి మనం ఈ 1-2 డేస్ని మైనస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకు ఈ 12 మంత్స్ కలుపుకొని 1-2 డేస్ అనేవి ఒక 1 మంత్ లాగా మారిపోద్ది. అంటే మనము ఇయర్కి 12 రీఛార్జ్ చేసుకునే వాళ్ళు 13 రీఛార్జ్ చేసుకుంటారు అన్నట్టు. అంటే ఇయర్లో మనం 12 రీఛార్జ్ చేసుకోవాలి. కాకపోతే వీళ్ళు ఇలా 28 డేస్ ఇచ్చిన కారణంగా మనం 13 రీఛార్జెస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దాని కారణంగా ఈ టెలికాం కంపెనీస్ అనేవి లాభపడుతున్నాయి. సో దీని గురించి చాలామంది కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు ట్రాయ్కి. నా బెడ్ బయలైపోయింది, రక్తం తన్నుకొచ్చింది. సో ఇప్పుడు ట్రాయ్ వాళ్ళు ఈ లూఫెల్ ఏదైతే ఉంటుందో దీన్ని గుర్తించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికైతే చర్యలు స్టార్ట్ చేసేసింది. సో ఇప్పుడు ఈ టెలికాం కంపెనీస్ అనేవి ఇలా మనల్ని మోసం చేయడం, ఇలా మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం మనకు తెలియకుండా, అంటే ప్రతి వాళ్ళది బిజినెసే, ప్రతి వాళ్ళు డబ్బు సంపాదించడానికే మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తారు. కాకపోతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు ఎలా కలెక్ట్ చేస్తున్నారు అనేది యూజర్కి ఒక అవగాహన ఉండాలి. కాకపోతే వీళ్ళు అవగాహన లేకుండా జనాలను కొంచెం మాయేసి ఈ డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో వాటిని బిజినెస్ టాక్టిక్స్ అని పేరు పెట్టుకున్నా, వేరే ఏ పేరు పెట్టినా సరే మొత్తానికి జనాలు తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి అయితే వీళ్ళు డబ్బులను గుంజుతున్నారనే ఉద్దేశంతో ట్రాయ్ వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అయితే కొన్ని ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఒక రకమైన మోసం మాత్రమే. అలా కాకుండా 2016 గురించి మాట్లాడినట్టయితే కాల్ స్పూఫింగ్ లాంటి కొన్ని చెత్త టెక్నిక్స్ని కూడా వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. సో అక్కడ ఏం జరిగేదంటే, మీరు ఇప్పుడు నెట్వర్క్ అంటే ప్రాపర్ వస్తుంది, కానీ 2016 దానికంటే ముందు టైం గురించి మాట్లాడినట్టయితే మనం ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ నడుస్తూనే ఉండేది, కాకపోతే కాల్ డ్రాప్ అయ్యేది. అంటే వాళ్ళ మాటలు మనకు వినిపించేవి కావు, మన మాటలు వాళ్ళకు వినిపించేవి కాదు. సో ఇలా వినిపించకపోయేసరికి మనం ఏం చేసేవాళ్ళం అంటే, ఎవరో ఒకరం ఫోన్ కాల్ కట్ చేసేసే వాళ్ళం, కట్ చేసేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి కాల్ చేసేవాళ్ళం. సో దీని కారణంగా ఈ మొబైల్ టెలికాం కంపెనీస్కి ఎక్కువ లాభం వచ్చేది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఒక 399 రూపీస్ 599 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు. కాకపోతే ఒకప్పటి మాట గురించి మాట్లాడినట్టయితే అప్పుడు మనం వెళ్ళి షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు రీఛార్జ్ చేసుకునే వాళ్ళం, లేకపోతే మనకు చిన్న చిన్న స్క్రాచ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ కార్డ్ని గీకి 10 రూపాయలు 20 రూపాయలు టాక్ టైం రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. సో అటువంటిప్పుడు ఇలా ఎవరైతే ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళో వాళ్ళ బ్యాలెన్స్ అనేది తగ్గిపోయేది. ఎవరైతే పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళో వాళ్ళకి ఎక్కువగా బిల్ వచ్చేది. సో ఈ విషయాన్ని అప్పుడు చాలామంది కంప్లైంట్ చేసేసరికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇలా అంటే ఈ టెలికాం కంపెనీస్ మీద యాక్షన్ తీసుకుంటే వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళే డొక్కు ఫోన్స్ వాడుతున్నారు, మా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అప్పుడైతే వాళ్ళు కప్పిపుచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే మీలో కూడా చాలామంది నాకు కింద కామెంట్స్లో రాస్తూ ఉంటారు, అన్న నేను మొబైల్లో ఏం యూజ్ చేయట్లేదు, అయినా కూడా నా మొబైల్లో డేటా అనేది అయిపోతుంది అని చెప్పేసి ఎస్పెషల్లీ జియో యూజర్స్ ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే మొత్తానికి కంపెనీస్ మన దగ్గర నుంచి ఆ డేటా రూపంలోనో లేకపోతే ఇలా మొబైల్ ఛార్జెస్ రూపంలోనో ఏదో విధంగా, అంటే ఈ డేస్ తక్కువ ఇవ్వడం రూపంలోనే ఎక్కడో ఒక విధంగా మనకు తెలియకుండా మనల్ని మ్యానిపులేట్ చేసేసి వీళ్ళు డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పేసి అయితే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇలా జియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచించినట్టయితే, జియో వాళ్ళు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరికీ ఫ్రీగా సిమ్లు ఇచ్చారు, ఫ్రీగా డేటా ఇచ్చారు. సో జనాలందరూ అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మొబైల్ ఛార్జెస్ని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి. సో ఆ వేరే విషయము. సో ఇప్పుడు వాళ్ళ లాస్ని రికవర్ చేసుకోవాలి అంటే ఇదే విధంగా రికవర్ చేసుకోగలుగుతారు. అంటే 30 డేస్ బదులు 28 డేస్ ఇవ్వడం, లేకపోతే మనకు తెలియకుండానే మన డేటాని మొబైల్ డేటాని అయిపోయే విధంగా చేయడం, ఇటువంటివి వేస్తేనే కదా మనం మెల్లిగా తొందరగా ఫాస్ట్గా రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. సో దాని ద్వారా అయితే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ 28 డేస్ సిస్టమ్ అనేది ఓన్లీ ఇండియాలోనే ఉందా, ప్రపంచం మొత్తం ఇలానే ఉందా అంటే, ఇప్పుడు యూఎస్ లాంటి కంట్రీస్ గురించి మాట్లాడినట్టయితే వోడాఫోన్, వెరిజాన్ అని చెప్పేసి ఇటువంటి నెట్వర్క్ ప్రొవైడింగ్ కంపెనీస్ ఉంటాయి చూసారా. సో వాళ్ళు మొత్తం అన్ని డేస్ ఇస్తారన్నట్టు. అంటే 1 మంత్లో ఎన్ని డేస్ అయితే ఉంటాయో, ఒకవేళ 28 డేస్ ఉంటే 28 డేస్, 30 డేస్ ఉంటే 30 డేస్, 31 డేస్ ఉంటే 31 డేస్, మొత్తం మనం
ఎంత డబ్బులు అయితే పే చేసామో అన్ని డేస్కి వీళ్ళు ప్యాకేజ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం డేటా కన్జంప్షన్ అంటే ఇక్కడ మనం ఓన్లీ 1 GB డేటా రేట్ని కంపేర్ చేసినట్టయితే ఇజ్రాయెల్ ఫస్ట్ ఉంది. అక్కడ 3 రూపీస్కి 1 GB డేటా దొరుకుద్ది అంటే మనం డివైడ్ చేసినప్పుడు. అదే ఇండియా గురించి మాట్లాడినట్టయితే సో 23 రూపీస్కి 1 GB డేటా దొరికే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ టెలికాం కంపెనీస్ అనేవి విపరీతంగా రెవెన్యూ సంపాదిస్తున్నాయి. ఎస్పెషల్లీ 2022లో 20% దాకా వీళ్ళ రెవెన్యూ పెరిగిందన్నట్టయితే తెలుస్తుంది. సో ఇటువంటి లూప్ హోల్స్ని ట్రాయ్ వాళ్ళు గుర్తించి మొబైల్ కంపెనీస్ వాళ్ళకి చెప్పారు, వీటిని మీరు మార్చుకోవాలి, ప్రాపర్గా ప్లాన్స్ని మార్కెట్లోకి తీసుకొని రావాలి, 30 days వ్యాలిడిటీ, ఇటువంటి వ్యాలిడిటీస్ ఏవైతే ఉంటాయో ప్రాపర్ వ్యాలిడిటీతో ఉండే ప్లాన్స్ని మార్కెట్లో తీసుకొని రావాలి అంటే టెలికాం కంపెనీస్ అనేవి పట్టించుకోకపోయేసరికి సెప్టెంబర్ 12th రోజు ట్రాయ్ వాళ్ళే కొన్ని ప్లాన్స్ని రిలీజ్ చేసేశారు. సో ఇప్పుడు మీరు టెలికాం కంపెనీకి సంబంధించిన కొన్ని యాప్స్ని ఓపెన్ చేసినట్టయితే అక్కడ మనకు కొన్ని ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి 30 daysకి సంబంధించినవి. అప్పట్లో 28 days ఉండేవి, 30 days కనిపిస్తాయి. కాకపోతే వీళ్ళు ఛార్జెస్ కూడా 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏ విధంగా మనం దోచుకున్నారు అనేది చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 30 days వ్యాలిడిటీ ప్లాన్స్ అనేవి కొన్ని మొబైల్స్లో చూసినప్పుడు దాన్ని ప్రెస్ చేసి రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్తే కొంతమందికి ఎర్రర్స్ వస్తున్నాయి. కొంతమంది మొబైల్ నెట్వర్క్ యాప్స్లో అసలు మొత్తానికి అవి చూపించట్నే లేదు. అసలు మీకు చూపించిందా లేదా అనేది మీరు కింద కామెంట్లో రాయొచ్చు. నాకైతే ఒక ప్లాన్ ఏమో చూపించింది 30 daysది జియోలో, మిగతా అన్ని ఇలానే చూపిస్తున్నాయి. 56 days, 28 days ఇలానే చూపిస్తున్నాయి. మొత్తం చూసుకున్నట్టయితే ట్రాయ్ వాళ్ళు చెప్పాల్సుకునేది ఏంటి అంటే మీరు 2 రకాల ప్లాన్స్ని మార్కెట్లో తీసుకొని రండి ఈ జనవరిలోగా, లేకపోతే మేమే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అయితే వీళ్ళని వార్న్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇప్పుడు 1st తారీఖు రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ మనము 31st వరకు ప్లాన్ ఇవ్వాలి. అంటే ఆ మంత్లో 30 ఉంటే 30, 31st ఉంటే 31st, అటువంటి ప్లాన్ ఒకదాన్ని తీసుకొని రండి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ మనం ఈ మంత్ ఏ డేట్ రోజు రీఛార్జ్ చేసుకుంటామో నెక్స్ట్ మంత్ అదే డేట్ వరకు అంటే మొత్తం 30 days కంప్లీట్ అయ్యే విధంగా 1 month కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్స్ తీసుకొని రండి అని చెప్పేసి టెలికాం కంపెనీస్కి చెప్పడం జరిగింది. సో మరి టెలికాం కంపెనీస్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము ఇలా తీసుకొస్తే చాలా లాసెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, వాట్సాప్ కాలింగ్ అని చెప్పేసి, జూమ్ అని చెప్పేసి, టెక్స్ట్ మెసేజెస్ అని చెప్పేసి వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు. దాని కారణంగా మాకు చాలా ఎక్కువగా లాస్ జరుగుతుంది. అందుకోసం మేము ఇటువంటి 28 days ప్లాన్ని తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ట్రాయ్ ఒకవేళ చర్యలు తీసుకుంటే మరి రానున్న రోజులలో మనకు ఈ వాట్సాప్, జూమ్ తర్వాత ఇలా మనం మెసేజ్ చేసుకోవడానికి, ఇన్స్టెంట్ మెసేజ్ చేసుకోవడానికి ఏమేమైతే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నామో వాటిపైన కూడా ఛార్జెస్ వేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ వీళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే. ఎందుకంటే ఇక్కడ మనకు టెలికాం కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఇదే, అందరు ఎక్కువగా వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు, దాని తర్వాత వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు, ఈ ఇన్స్టాటింగ్ మెసేజ్ యాప్స్ యూజ్ చేసి దాని కారణంగా లాస్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటే ఒకప్పుడు మనం కాంపిటీషన్ చూసుకున్నట్టయితే మార్కెట్లో చాలా నెట్వర్క్ ప్రొవైడింగ్ చేసే కంపెనీస్ ఉండేవి, టెలికాం కంపెనీస్ అనేవి చాలానే ఉండేవి. హచ్ అని చెప్పేసి, డొకోమో అని చెప్పేసి, ఇప్పుడు వోడాఫోన్ ఐడియా ఒకటైపోయాయి కానీ వోడాఫోన్ అని సపరేట్ చెప్పేసి, వర్జిన్ అని చెప్పేసి ఇలా చాలా పెద్ద కంపెనీస్ అనేవి ఉండేవి. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే 1, 2, 3 మిగిలిపోయి ఉన్నాయి. సో మరి వోడాఫోన్ ఐడియా కూడా ఏమవుతుందో అనేది తెలియదు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే జియో, ఎయిర్టెల్ ఈ రెండింటి మధ్యనే వార్ నడుస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ కంపెనీస్ అనేవి ఈ 28 days వ్యాలిడిటీ ఇవ్వడానికి వాళ్ళు చెప్పిన కారణాలు అనేవి ఇలా ఉన్నాయి. మరి ట్రాయ్ వాళ్ళు రానున్న రోజులలో అంటే జనవరిలో ఎటువంటి ప్లాన్స్ని మార్కెట్లోకి ప్రవేశపెడతారు, లేకపోతే ఈ టెలికాం కంపెనీస్ అనేవి వాళ్ళకంటే అంటే ట్రాయ్ వాళ్ళు తీసుకొని రావడానికి ముందే వీళ్ళకి మొట్టికాలు వేయక ముందే వీళ్ళే ఏదైనా మంచి ప్లాన్స్ తోటి మార్కెట్లోకి ముందుకు వస్తారా, మరి రేట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది అయితే చూడాల్సి ఉంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.